ఉదయపు తీపి వెలుగులో కొత్తగా కొనుగోలు చేసిన ఎర్ర బైసికిల్ బంగారు కిరీటంలా మెరిసిపోతుంది. పిల్లలు ఎదురు చూసిన స్వప్నం. రవి, నేనే మొదట నడిపిస్తాను. నేను పెద్దవాడినే. తారా, అది సరైంది కాదు. నేను ముందు చూసా. ఒకరిపై ఒకరు ఆక్రోశంగా చూసుకుంటూ ఇద్దరూ హ్యాండిల్స్కి పట్టుకుని లాగుతున్న వేళ అమ్మమ్మ చిరునవ్వుతో చేతిలో టీ గ్లాస్తో వచ్చారు. అమ్మమ్మ, అయ్యో బాబూ! బైసికిల్ నడపకముందే దాన్ని చెదిపేస్తారేమో అనిపిస్తోంది. వాళ్లని శాంతంగా చూస్తూ. అన్నా చెల్లి అంటే ప్రేమగా ఉండాలి. నిజమైన బంధం అంటే ఏమిటో మీకు చెబుతాను. ఓ కథలోకి వెళ్దామా? అమ్మమ్మ చెబుతున్న కథ వీర్ రాణి. ఒక చిన్న పల్లెటూరిలో పచ్చటి పొలాలు, గాలి తడి వాసన, పక్షుల గానాల మధ్య ఇద్దరు చిన్నారులు ఉండేవారు, వీర్, రాణి. వీర్ ధైర్యవంతుడు, కాని కొంచెం మొండిగా. రాణి కలలతో నిండినది, కాని తానేమైనా తక్కువ కాదన్న గర్వంతో. చిన్నప్పటినుంచి చిన్న చిన్న విషయాల్లో గొడవలు. ఉప్పు తక్కువ అన్నా గొడవ, కాజు బిస్కెట్ ఒకటి ఉండినా ఎవరిది అన్నా గొడవ. ఒకరోజు ఆకాశం చీకటిదనం పట్టుకుంది. ఈటల వర్షం కురిసింది. నది పొంగి ఊరంతా తడిసి ముద్దయింది. వీర్, రాణి ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా. నీళ్లు కాళ్ల వరకు వచ్చేశాయి. తండ్రి బయటికి వెళ్లారు, తల్లి ఊరిలో లేదు. రాణి కంటి నిండా భయం. ఇప్పుడు ఏం చేద్దాం? వీర్ చాలా ధైర్యంగా, మనం కలసి ఉంటే చాలు, ఏమీ కాకుండా కాపాడుకోగలం, మనం పైకప్పుపైకి వెళ్దాం. వాళ్ళు పైకప్పుపైకి వెళ్లారు. చలిలో వణుకుతున్న వీర్కి రాణి తన దుపట్టాను చుట్టి అతడ్ని కప్పిపెట్టింది. వీర్, థాంక్స్, రాణి. ఆ రాత్రి గొడవలేవీ లేవు. ఒకరినొకరు పట్టుకుని వర్షపు శబ్దాల మధ్య మౌనంగా ఉన్నారు. రాఖీ పండుగ. కొన్ని రోజుల తర్వాత రాఖీ పండుగ వచ్చింది. రాణి అందంగా ఒక చిన్న రాఖీ తీసుకుని వీర్ చేతికి కట్టింది. రాణి, మనిద్దరం గొడవలు చేసుకున్నా మన బంధం ప్రేమ మీదే కదా? నువ్వు నా అన్నయ్య, నేను నీ చెల్లెల్ని. ఎప్పుడూ ఒకరికొకరం ఉన్నాం. వీర్, నిజమే రాణి. వర్షం వచ్చినా, వేడి వచ్చినా, గొడవల మధ్య అయినా నీకు సాయం చేయడమే నా బాధ్యత. వాళ్ల మధ్య అసలైన బంధం అప్పుడు ఏర్పడింది. తిరిగి ప్రస్తుతం రవి, తార. అమ్మమ్మ కథ ముగించగానే మౌనం. కొద్దిసేపు ఇద్దరూ ఒక్కచోటే నిల్చున్నారు. రవి చూపు కిందికి. సారీ తారా, నేను కొంతగా రియాక్ట్ అయ్యాను. తారా చిరునవ్వుతో. నువ్వు గొడవ చేస్తావు, కాని నన్ను ప్రేమిస్తావు అన్న సంగతి నాకు తెలుసు. తాతయ్య అంతలో పిలుస్తూ. ఓహో, చూడండి పిల్లలు, నేనింకొకటి మర్చిపోయాను. తారకు ఓ చిన్న ప్యాకెట్ ఇచ్చాడు. తారా, ఓహ్, నా రాఖీ. నిన్నే తడిచిపోయింది. కాని ఇంకొకటి ఉంది. అది తీసుకుని రవి చేతిని మెల్లగా పట్టుకుంది. తారా, నిజమైన అన్నయ్య ఎవరు అంటే చిన్న గొడవలు చేసినా పెద్ద మనసుతో ఉండేవాడు. రవి, నువ్వే నా వీర్ అని చెప్పి అతడి కుడి చేతికి రాఖీ కట్టింది. రవి ఆశ్చర్యంతో, ఇంతకీ నువ్వే గొడవ మొదలుపెట్టావు కదా? ఆమెను గట్టిగా నవ్విస్తాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. తాతయ్య, బంధం అంటే గెలవడమే కాదు, అది బలంగా నిలబడడమే. బలంగా. అమ్మమ్మ, రాఖీ కేవలం దారం కాదు, మనసులను కట్టే ముడి. వాళ్ళు ఇద్దరూ బైసికిల్కి ఎక్కి ఒక్కసారి తిరిగి తాతయ్య, అమ్మమ్మలను చూస్తారు. తాతయ్య చేతిలో కెమెరా. క్లిక్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.